దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, మన జీవనార్థమై మనం జీవిస్తున్నాము. ఈ లోకంలోనికి మనందరం కూడా యాత్రికులమై ఉన్నాము అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇది మనకి శాశ్వతమైనటువంటి స్థలము కాదు ఇక్కడ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, ఎవరైతే కనుక మనకి ఆత్మను దయచేసి ఉన్నాడో, మనకి దయచేసినటువంటి దేవునికి మరలా మన యొక్క ఆత్మని మనము అప్పగించేయాలి. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు కదండి. మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మంచి పేరు ఉండాలి అని మనం కోరుకుంటాం కదా. ఈ లోకంలో మంచి ప్రతిష్టలు ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు. మంచిది, అలాగనుకుంటంలో తప్పు లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, వీటన్నిటికంటే మనం దేవునికి దగ్గరగా ఉండినట్లయితే అదే మనల్ని నడిపిస్తుంది. అందుకే సొలొమోను గారు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు, ఎందుకనంటే ఆయన అన్నీ కూడా అనుభవించేశాడు. మనిషికి ఏదైనా రుచి చూచినప్పుడే, అరే పెద్దవారుగా మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లని, ఇదిగో నువ్వు అది ముట్టుకోవద్దు, పలానా స్థలంలోనికి నువ్వు వెళ్ళొద్దు, ఇది నువ్వు తాకవద్దు అని చెప్తాం. ఎందుకు? అవి ప్రమాదకరమైనవి, మంచివి కాదని. అలాగే మన దేవాతి దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మనకి ముందుగానే రాశాడు. కానీ మనము పాపము చేయకూడదు అంటే దాన్ని రుచి చూసి అయ్యో నేను పాపం చేశానే అని మనం కొట్టుకుంటాము, బాధపడుతూ ఉంటాం. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారు కూడా ఆ యొక్క ఫలాలను ముట్టుకోవద్దు, మంచి చెడు వృక్ష ఆ ఫలాలు ముట్టుకోవద్దు అన్నప్పుడు వారు తిన్నారో వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి ఈ లోకానుసారంగా. చూడండి, సొలొమోను గారు కూడా ఆయనకు ఉన్నదంతా సమస్తమును అనుభవించేశాడు. ఏది చూడకూడదో అయినా సరే ఆయన యొక్క చూపుకంట ఒక నిబంధన పెట్టుకోలేదు, ఒక కట్టడి పెట్టుకోలేదు. అవన్నీ అనుభవించేసిన తరువాత అయ్యో వ్యర్థము వ్యర్థము. మనం కూడా అంతే కదా, అయ్యో నేను అక్కడికి వెళ్ళకుంటే బాగుండు కదా అని అనుకుంటాం. ప్రియ సోదరి దేవుని యొక్క మాట చాలా అమూల్యమైనది. అది వెండి బంగారముల కంటే, అపరంజి బంగారముల కంటే చాలా విలువైనది, శ్రేష్టమైనది. దానిని కనుక మనం గ్రహించుకున్నట్లయితే చూడండి, 7వ అధ్యాయంలో ప్రసంగి 7లో చూస్తే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. ఏంటి మంచి పేరు? ఈ లోకంలోనూ మంచి పేరు తెచ్చుకుంటామా, లేకపోతే దేవుని దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటామా? యోబు గారు నిజంగా చూసావా, నా సేవకుడైనటువంటి యోబు అని అంటున్నాడు దేవుడు. ఆ విధంగా మనం తెచ్చుకోగలుగుతున్నామా? ఈ లోకంలో మనం చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. ఒకటి జన్మదినము కంటే మరణదినమే మేలు అంటున్నాడు. చూడండి, మనందరము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఎల్లప్పుడూ కూడా ఇంకా అసలు ప్రతి క్షణము కూడా సంతోషంగానే ఉండాలి అని మనం అనుకుంటాం. డబ్బున్న వాళ్ళే సంతోషంగా ఉంటారు అని పేదవాడు అనుకుంటాడు, ధనవంతుడు అనుకుంటాడో పేదవాళ్ళే సంతోషంగా ఉంటారు అనుకుంటారు. అందరికీ సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖము రెండు. బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి. ఒంటి కాలుతోటి ఒంటి చక్రంతో నేను వెళ్ళిపోతానంటే ఎంతకాలం నువ్వు ప్రయాణం చేస్తావు. ధనికులు కూడా వారు అనుకుంటారండి, అనుకోవచ్చు. అనిల్ అంబానీ ఎన్నో వేల కోట్లకు వచ్చి బట్టి వివాహం చేశారు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుసా? మనకు తెలియదు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటో తెలుసా? ఇదిగో మనం నిజంగానంట, ఒకటి జన్మదినము కంటే మరణదినమే మేలు, జన్మదినము కంటే మరణ దినము మేలు అంటున్నాడు. మరణదినం మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. విందు జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్ళట కంటే ప్రలాపిస్తున్నటువంటి ఇంటికి వెళ్ళి వారిని మనం ఆదరించడం, ఓదార్పు చేయటం అది మంచిదంట. అది మనం కోరుకుంటామా? ఎవరైనా చనిపోతే కనుక పాపం వారిని వెళ్ళి ఆదరిస్తామా? బహు తక్కువ మంది. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, ఏదో అంటుకుంటుంది, పట్టుకుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలే. ఎంత దౌర్భాగ్య స్థితి అండి.
దేవుని వాక్యం వింటున్నా సరే గ్రహింపు లేదు. కానీ దేవుడు ఒకడి జన్మదినము కంటే మరణదినము మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు అంటున్నాడండి. ఏయో కొత్త కొత్త చట్టాలు వచ్చేస్తున్నాయి. నవ్వాలంట, అదొక చట్టం. హృదయపూర్వకంగా మన దేవుడు మనకు ఆ సంతోషాన్ని ఇవ్వాలి. పేరుకు నవ్వుకున్నంత మాత్రాన మన వేదనలో బాధలో పోతాయా? నువ్వు నిజంగానే సంతోషంగా ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యం కనుక మనలో ఉంటే, అందుకే దావీదు గారు అన్నారు, దేవా నా యందు నాకు కలిగినటువంటి ఆ రక్షణ ఆనందాన్ని కలిగిచేయి. దేవునిలో ఉంటే ఎల్లప్పుడూ రక్షణ ఆనందమే. ఆనందం వేరు. నీకు ఎంత ఇచ్చినా ఎక్కడ కొనుక్కోలేము మనం ఆనందాన్ని. ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, నవ్వుటి కంటే దుఃఖపడటం మేలు. కానీ మనం దేవుని అడుగుతాం, అయ్యో నా దుఃఖాన్ని తీసేయండి అయ్యా. దుఃఖపడేవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆ దుఃఖం ఉన్నట్లయితే, నీలో ఆ వెలుగు నిలినటువంటి మనసు ఉన్నట్లయితే ధన్యుడు ధన్యురాలు ఆ ధన్యత మనకు ఉండాలండి. మనకి సంతోషం ఇచ్చేత ధన్యత పోతుంది. కనుక చివరిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఏలైనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. జ్ఞానులైతే ప్రలాపిస్తున్నటువంటి వారి ఇంటి మీద ఉంటుందంట. అయ్యో వారి ఇబ్బందుల్లో ఉన్నారు, వారి ఇరుకుల్లో ఉన్నారు. ఎందుకు? జ్ఞానవంతులు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం మనం. లేకపోతే బుద్ధిహీనులైతే కనుక, మనలో దేవుని యొక్క జ్ఞానం లేకపోతే, వాక్యం లేకపోతే బుద్ధిహీనులే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లుని పెరుక్కుంటుంది. ఇదిగో బుద్ధిహీనులైతే సంతోషించే వారి మధ్య ఉంటుందంట. వారి యొక్క ఆలోచన, వారి యొక్క హృదయం ఎల్లప్పుడూ మనం అట్టివారిగా కాకుండా వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. చూసారా, పాటలు పాడేస్తారు దేవుడికి బుద్ధిహీనులు. మనం ఎప్పుడు కూడా బుద్ధిహీనులుగా ఉండకూడదండి. జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే ఆకాశ మండలంలోని నక్షత్రాలను పోలి మనం ఉంటాం, జ్యోతుల వలె ఉంటాము, నిరంతరము ప్రకాశిస్తామంట. ప్రకాశించటం అంటే ఇది మట్టి శరీరాలతోని కాదు, నిత్యము దేవుని దగ్గర పరలోక భాగ్యాన్ని దక్కించుకుంటామండి. ఆ భాగ్యాన్ని మనం దక్కించుకుంటున్నామా? ఒక సుగంధ ద్రవ్యము తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు, జన్మదినము కంటే మరణదినం మేలు అన్నాడు, సంతోషించేవారు ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించేవారు ఇంటికి వెళ్ళటం మంచిది అన్నాడు దేవుడు. ఆ భాగ్యాన్ని మనం దక్కించుకుంటున్నామా? ఇదిగో బుద్ధిహీనులు పాడే పాటలు అనుకుంటారమ్మో దేవుడు మా పాటలు వినేస్తున్నాడు, మా ప్రార్థనలు వినేస్తున్నారు అని అనుకుంటారు వారు బుద్ధిహీనులు. లేదు, వారి పాటలు వింటుకంటే ఇదిగో గద్దింపు మాటలు వినటం మేలంట. అవి అవును, ఆ గద్దింపుకి మనం లోబడితే మనకు మేలుకరం. అది మన వట్టివారిగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, ఇదిగో ఆయన అంటున్నాడు, యాలయనగా బాణ క్రింద చిట్టపట్టయు చితుకుల మంట ఎట్టిదో, అంటే కొండ కింద ముళ్ళ కంప ఉంచినట్లయితే ఆ బుద్ధిహీనులు నవ్వు కూడానంట అట్టిదే. ఇదియో వ్యర్థము, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవద్దురు. ఎప్పుడు కూడా మనం ఒకరికి అన్యాయం చేసేవారిగా మనం ఉండకూడదు. ఒకరికి న్యాయం చేసేవారిగా, ఒకరికి మేలు చేసేవారిగా, మేలు చేయటం ఎందుకు విసుగుగా ఉండాలంట. మనము ఆ మేలును మనం చేయగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ఇదిగో అపోస్తలులు వారు నిజంగా మేలు చేయటం ఎందుకు విసుకలేదు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ఎందు ఇదిగో వారు సంతోషించే ఇంటికంటే ప్రలాపించి వారు ఇండ్ల యుద్ధకు వెళ్ళి ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్నారు. మనం ఎట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నాం? దేవునికి లోబడుతున్నామా? లేకపోతే ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలయ్యా అని మనం ఇది ప్రార్థన చేస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. ఈ లోకంలో మనందరము కూడా బాటసారులమై ఉన్నాము, ప్రయాణికులం. ప్రయాణంలో ప్రభువా మాకు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో మా పని ఏమిటో అది పూర్తి చేసుకుని మేము ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడికి వెళ్ళాలయ్యా అని ఆ గ్రహింపు నీలో ఉండినట్లయితే నీ పని ఏంటో నువ్వు గుర్తెరుగుతావు. ఈ లోకంలో ఏదో ఉద్యోగం నీ జీవనార్థం కాదుగా నీ పని.
దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి, ప్రచురించాలి, పంచాలి. లేకపోతే ప్రభువు అడుగుతారు, నువ్వేం చేసావని అడుగుతాడు. దేవుని పని మనం చేసినట్లయితే మన పని ఆయన చేస్తాడు. ఇదిగో పరలోక రాజ్యంలో అక్కడ నివాస స్థలం మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రము తండ్రి. ఇదిగో దేవా, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అంటున్నావు తండ్రి. జన్మదినము కంటే మరణదినం మేలను సెలవుస్తున్నావయ్యా. అవును ప్రభా, సంతోషించి ఇంటి వారికి వెళ్ళి కంటే ఇదిగో దేవా, ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళి వారు మేము ఆదరించడం మేలు అంటున్నావు తండ్రి. అటువంటి మనసును మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే మాకు ఎవరైనా పెడితే మేము పెట్టాలనే తప్ప ప్రభా, ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభా ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు మేము వెళ్ళడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. నీ సహాయం దయచేయండి, నీ కృపలో భద్రపరచండి, మీరు మాకు తోండి. అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. హాస్పిటల్ ప్రతి రోగిని మీరు ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.